హలో ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్న ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అయితే అడవిలోకి అనేది వెళ్దాం. అడవిలోకి వెళ్ళిన తర్వాత లోపల మొత్తం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం రీసెంట్గానే అయితే మన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తలేము కదా, ఏ వీడియో చేద్దామని కంటెంట్ అనేది దొరుకుతలేదు, అందుకోసం మన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తలేము. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో అయితే అడవిలోకి అయితే వెళ్దాం. మనం ఎక్కువ శాతం అయితే మన వాగులో అయితే వీడియోలు అయితే చేస్తాం. ఆ ప్లేస్కి అనేది మనం వెళ్దాం. ఇంతకుముందు అయితే మనం బైక్ ద్వారా అనేది వెళ్ళి ఎక్స్పెరిమెంట్ అనేది చేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడైతే అడవిలోకి వెళ్ళి ఒక ప్లేస్ ఎలా ఉంటుందో, ఇప్పుడైతే వేసవిలో ప్లేస్ ఎలా ఉందో మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాం. మీరు కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఈ కొమ్మలని ఎందుకు పెడతారంటే మనం ఇప్పుడు కుందేలు షికార్కి వేయడానికి అయితే ఇక్కడ అటు సైడ్ కొమ్మలు పెట్టేసి మధ్యలో అయితే ఒక కుందేలు అని ఉరులు అనేది పెడతారు. ఆ ఉరులు పెట్టగానే ఆ కుందేలు చందులో అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఎండలన్నీ బాగా కొడుతున్నాయి, అందుకే మొత్తం అడిగి చూడండి, మొత్తం చెట్లు మొత్తం ఎండిపోయినాయి, ఆకులన్నీ కింద రాలిపోయాయి. అదే మనం ఇంతకుముందు శీతాకాలం చలికాలంలో వచ్చినట్లయితే మొత్తం పచ్చగా అనేది కనిపిస్తుంది మనకు. ఇప్పుడు చూడండి, ఎత్తున్నా కానీ మొత్తం అనేది ఎండిపోయాయి. చూడండి, ఇక్కడ చూడండి చెట్టుకి ఎంత తెలంగాణ లెక్క ఉందో చూడండి, అందులో ఎలా ఉందో. మనం ఇలాంటి అవిట్లా చెట్లను అయితే చాలా వీడియోస్ అయితే చేస్తాం. ఇలాంటి అవిట్లా సుతిల్ బాంబు అయితే పెట్టి అయితే వెలిగించాం, కానీ ఈ చెట్టు లోపల పెట్టలేం. మనం ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. ఇలాంటి దాంట్లో చెట్టు తొర్రలు అనేది సుతిల్ బాంబు అయితే పెట్టి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, అది ఎంత చెట్టు తొర్ర లేదు ఎలా ఉందో చూడండి, ఎంత లోతుగా ఉందో. మీకు కొన్ని కొమ్మలు కొట్టినట్టు కనిపిస్తున్నాయి కదా, అవి ఎందుకు కొడతారా అంటే ఈ అడవిలోకి మేకలు మేపడానికి వస్తారు కదా, ఆ మేకలకు బాగా హైట్ ఉంటే అందరు కాబట్టి ఆ మేకలు మేపే కాపర్లు అనేది గొడ్డలతోనే ఆ కొమ్మల్ని కొట్టేస్తే ఆ కొమ్మలు కింద పడితే ఆ మేకలు అనేవి కింద ఎత్తాయి. అందుకోసమని ఆ కొమ్మలు అనేవి కొట్టేస్తారు. ఎక్కువ అడవిలోకి అయితే ఆవులు అలాగే బర్రెలు మేకలు మేపడానికి అయితే తీసుకొని వస్తారు. ఇలాతో ఉంది, ఇక్కడ నుంచి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ తోవ మధ్య కాలం అని కనిపిస్తుంది కూడా, ఈ వర్షాకాలం నీళ్ళు అనేవి బాగా ప్రెషర్తోనే వస్తాయి కదా, అలా కాలకు మాది అయితే ఏర్పడుతుంది. బాగా వర్షాలు పడ్డాయి అనుకో, వాగు అనేది కిందగా ఉంది కాబట్టి గుట్ట మీద ఉన్న నీళ్ళు అనేది ఇట్లా చాలా మాదిరిగా ఏర్పడుతుంది. ఇక్కడ కూడా కొట్టేస్తారు ఆ మేకలకు. కరెంట్ ఏదైనా కనిపిస్తుంది కదా, ఇంతకుముందు ఈ కరెంట్ అనేది ఉండకపోతుండే, కానీ గత కొన్ని రోజుల నుండి ఇప్పుడు చేనులలో బోర్లు వేస్తున్నారు కదా, చేనులలో బోర్లు వేస్తున్నారు కాబట్టి కరెంట్ అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టి కరెంట్ అనేది సప్లై చేస్తున్నారు. ఇంతకుముందు అయితే మన వీడియోస్కి అయితే చాలా గ్యాప్ అనేది వచ్చింది. మనం ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అనేది చేస్తలేదు, దానికి కారణం అయితే మనకు సరైన కంటెంట్ అనేది దొరుకుతలేదు. మీకు కనుక ఏమైనా వీడియోస్ ఐడియాస్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, వీడియోస్ అయితే చూద్దాం. ఇంకా నేను చాలా వీడియోలు తీసినా కానీ దానికి రీచ్ అనేది వస్తలేదు. ఆ వీడియోస్ని మీరు చూసి లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే వాగు దగ్గరికి అనేది వచ్చేస్తాం. చూడండి, వాగు దగ్గరికి అయితే వచ్చేస్తాం. మనం దాదాపుగా
70% వీడియోస్ మనం ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి చూడు, 70% మనం ఇప్పుడు వాగులోనే చేసిన వీడియోస్. అలాగే మీ ఛానల్లో వెళ్ళి చూడండి, అక్కడ వాగులో పరుబండలు అనేటివి ఉంటాయి. ఆ పరుబండలో మనం వీడియోస్ అనేది చేస్తాం. ఎందుకంటే ఎక్కువ ఎవరు రాదు, డిస్టర్బెన్స్ అనేది ఉండదు కాబట్టి మనం అక్కడైతే వీడియోస్ అనేది చేసాం. ఇది దావత్ చేస్తున్నాం కానీ ఇక్కడ చూస్తారు కదా, ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. మేము ఇంతకు ముందు వచ్చి దావత్ చేసాం కానీ అటు సైడ్ చేసాం, చూపెడి తప్పదండి. వర్షాకాలంలో వర్షం బాగా పడుతుంది కాబట్టి పడ్డప్పుడు అయితే బాగా వచ్చినప్పుడు నీళ్ళని ఇక్కడ నుంచి ఆ గుట్ట కనిపిస్తుంది చూడండి, ఆ గుట్ట వరకు అయితే నీళ్ళు అనేది పారుతాయి. ఆ వాగు అనేది అంతా నీళ్ళు అనేది వస్తుంది. చూడండి, ఇదే బ్యూటిఫుల్ లొకేషన్. మేమైతే దావత్ అనేది ఇక్కడనే చేసాం మొన్న. చూడండి, పక్కనే వాగు ఉంటుంది. మనకి ఏమైనా నీళ్ళు అవసరం ఉంటే కానీ వాగులో నీళ్ళు అనేది కడుక్కొని ఇక్కడ దావత్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంటుంది లొకేషన్. ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి నీళ్ళు అనేది వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బోల్రాలు ఇప్పుడు కొందరు బోల్ వేసుకుంటున్నారు. బోల్ లేని వాళ్ళు అయితే వాగులో అయితే మోటార్ పెట్టేస్తారు. ఇలా వాగులో మోటార్ పెట్టేస్తే ఇక వాగులో నీళ్ళు అనేది తీసేసుకుంటున్నారు. పంటలకు ఇస్తున్నారు కాబట్టి వాగులో నీళ్ళు అనేది ఎండిపోతున్నాయి. చూడండి, మనం దావత్ ఇక్కడనే చేస్తాం. అప్పుడైతే నీళ్ళు చాలా ఉండే కానీ ఇప్పుడైతే ఎండిపోయాయి. చూడండి, లోపలికి వెళ్దాం. ప్లస్ మనం ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేసింది ఒక ప్లేస్ అనేది అక్కడ ఉంది, చూపెట్టుకోవాలండి. ప్లస్ అక్కడ బండలని కనిపిస్తుంది, అక్కడ లాస్ట్ అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది చూడండి, అక్కడ మనమైతే వీడియోస్ అనేది చేసేవాళ్ళం. దానికి తోవ అనేది అక్కడ నుంచి ఉంది కానీ మనం ఇటు సైడ్ వచ్చాం. ఇది నీళ్ళు అనేది చాలా ఉండే, మొత్తం ఎండిపోయాయి. చూద్దాం ఒకసారి నీళ్ళలోకి చూద్దాం పదండి. చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నాయో లేవో చూద్దాం. ఇందులో అయితే చిన్న చిన్న చేప పిల్లలు అనేటివి ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా మీకు? చూడండి ఫ్రెండ్స్, అక్కడ లోపల చూడండి, చూడండి ఎన్ని చేప పిల్లలు అనేటివి ఉన్నాయో. ఇందులో మనం చేపలు అనేది పట్టవచ్చు, చాలా అయితే ఉన్నాయి. ఇందులో గులైస్ అయితే చేపలు అనేది పట్టవచ్చు. ఇంతకుముందు అయితే మేము ఫ్రెండ్స్ ఇలాంటి నీటిలోనే వల వేసి చేపలు పట్టి ఫ్రై చేసుకున్నాం. సూపర్ అనేది వచ్చాయి. ఇక్కడ చిన్న చేపల్ని ఫ్రై చేసుకుని మస్తు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఈ ఎండలు కొడుతున్నాయి కానీ మొత్తం నీళ్ళు ఇంకొక వర్షాకాలం వరకు అయితే ఇందులో నీళ్ళు అయితే రావు. వర్షాకాలం అయితే ఇందులో నీళ్ళు అయితే ఫుల్ అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడి వరకు ఉంటాయో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేన్లోకి అయితే వెళ్దాం. మీరు కనుక వీడియో లైక్ చేయాలంటే వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన చేన్లోకి అయితే వెళ్దాం. మనం ఇంతకుముందు వేడి నూనెలో ఆల్ చిప్స్ అలాగే పతంజలి బిస్కెట్ అని వేసి వీడియో తీసాం చూడు, అది ఇక్కడనే చూడండి లొకేషన్లో. ఇదే వీడియోలో మనం ఇదే ప్లేస్లో మనం వేడి నూనెలో అయితే అన్ని బూమాల్స్ అవి వేసాం కదా, అది ఇక్కడనే ప్లేస్. వీడియోని చూడండి, మీరు వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం చేను దగ్గరకు అయితే వచ్చాం. ఇందులో అయితే మక్క అనేది వేశారు. ఇంకా మొత్తం బాగా పెద్దగానే కాదు, ఇది పెద్ద అయిన తర్వాత చూడండి ఇంకా చిన్నగానే ఉన్నాయి. ఒక చెట్టుకు ఒకటే మక్క అనేది ఉంది, మక్క కంకి. ఇది పెద్ద అయిన తర్వాతే మనం ఈ యొక్క మక్క కంకులు కాల్చేది క్యాంపింగ్ వీడియో అయితే చేద్దాం. ఇక్కడ వైర్ చుట్టింది ఉంది కదా, ఈ వైర్ ఎందుకంటే నైట్ టైంలో పందులు వస్తాయి కదా,
పందులు లేకపోతే ఇతర ఏవైనా మన్నువొత్తులు అవి రాకుండా అయితే కరెంట్ అనేది పెడతారు. ఇక్కడ చూడండి, అక్కడ బల్బు వచ్చి ఉందంటే కరెంట్ వచ్చినట్టు, అంటే కరెంట్ వేసినట్టు. ఇక్కడ న్యూట్రల్ అన్నట్టు. ఇప్పుడు కరెంట్ సప్లై తీసుకొని ఇక్కడ జాయిన్ చేస్తారు, మళ్ళీ న్యూట్రల్ పెట్టేస్తారు. కథం అలా నైట్ టైంలో అయితే కరెంట్ అనేది చాలు చేస్తారు. నైట్ టైం అయితే ఈ చైన్లోకి ఎవరు రారు. ప్లస్ అక్కడ మీకు మంచి అనేది కనిపిస్తుంది కదా, అది ఎందుకు వేస్తారంటే దానిపైన ఎక్కితే మొత్తం పొలం మొత్తం అనేది చైన్ మొత్తం అనేది కనిపిస్తుంది కాబట్టి అలా ఎత్తులో అయితే వేస్తారు. ప్లస్ మీరు కనుక వీడియోని లైక్ చేయాలి, వీడియోని లైక్ చేయండి. ప్లస్ ఈ వీడియో 10 లైక్స్ కంప్లీట్ చేస్తే మనం ఇక్కడ మంచి అనేది కనిపిస్తుంది కదా, ఈ యొక్క మంచి పైన అయితే మనం క్యాంపింగ్ అనేది చేద్దాం. మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మంచి అనేది ఎక్కుదాం పదండి. ప్లస్ ఇది ఎక్కడానికి అయితే నిచ్చెన అనేది ఇలా తయారు చేస్తారు. చూడండి, ఇది బాగా స్ట్రాంగ్ అనేది ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, దీనిపైన ఎక్కితే మొత్తం అనేది మనకు మొత్తం కనిపిస్తుంది. చూడండి, మనకి ఇక చేనులో ఏ కోతులు వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీరు కనుక వీడియోకు 10 లైక్స్ అయితే మీరు కనుక వీడియోకు 10 లైక్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఈ మంచి పైన అయితే మనం క్యాంపింగ్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే మనం అడవిలోకి వెళ్ళి అయితే చైన్లోకి అయితే వచ్చేస్తాం. ఈ చైన్లో అనేది మంచి అనేది ఉంది. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక 10 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తే మనం ఇదే గుడిసె పైన అయితే క్యాంపింగ్ వీడియో అనేది చేద్దాం. మీరు కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే చాలా రోజుల నుంచి మన ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే చేస్తలేం. దానికి కారణం అయితే మనకు సరైన కంటెంట్ అనేది దొరుకుతలేదు. అలాగే మనం చేసిన వీడియోస్ కూడా గ్రోత్ అనేది వస్తలేదు. కాబట్టి ఒక ఛానల్ అనేది కొద్దిగా డీలా అయింది. ప్లస్ వీడియోని అయితే చూడని వీడియోలు ఉంటే మీరు మొత్తం వీడియోలన్నీ చూడండి. మనం నెక్స్ట్ వీడియో అయితే క్యాంపింగ్ వీడియో అనేది చేద్దాం. అలాగే ఆ తర్వాత మక్కెలు చేనులోపు అయితే కాల్చి ఆ యొక్క క్యాంపింగ్ అనేది చేద్దాం. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి. 10 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తే ఇదే మంచి మీద అయితే మనం క్యాంపింగ్ అనేది చేద్దాం.